ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని గుడివాడ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డిలు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సూచనల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలవుతుందని, ఈ విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుండో ఈ యాక్టు అమలులో ఉందని, మన రాష్ట్రంలో టీడీపీ వారు ఇంటింటికి మెసేజ్లు పంపుతూ దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు ఎలాంటివాడో, జగన్ ఎలాంటివాడో ప్రజలందరికీ తెలుసునని, రేపు ఎన్నికల తీర్పు కూడా అదే విధంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరి భూముల మీద వారికి సర్వ హక్కులు కల్పించడమే ఆ చట్టం ఉద్దేశమని వారు తెలిపారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని, ఆ తర్వాత సర్వే జరగక భూములకు చెందిన వివరాలు తప్పులు తరకగా ఉండడంతో రాష్ట్రంలో 15,000 మంది సర్వేయర్లను పెట్టి రీసర్వే చేయిస్తుంది ప్రభుత్వం అని వారు చెప్పుకొచ్చారు. భూముల హక్కుదారులు ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఎవరి భూమి మీద వారికి సర్వ హక్కు కలిగించేందుకే ప్రతి గ్రామాన రీసర్వే చేయించడం జరుగుతుందని అన్నారు.